ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. గురుగారు, మరొక ధర్మ సందేహం అండి. స్నానం ఆచరించే విషయంలో అసలు శాస్త్రం ఏం చెబుతోంది? తలస్నానం అనేది రోజు చెయ్యాలా, లేకుంటే అంటే స్నానం చేసేటప్పుడు కూడా సంకల్పం ఉంటుంది? కేవలం నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేసినప్పుడే కాదు, మనం ఇంటి దగ్గర నిత్యం చేసే స్నానం దగ్గర కూడా ఖచ్చితంగా ఒక మంత్రం అని చెప్పుకోవాలి, దీనికి ఒక పద్ధతి ఉంటుందని అన్నారు. అది ఎంతమంది పాటిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. కానీ అసలైన పద్ధతి వివరిస్తారా? ఎలా సంకల్పం చెప్పుకోవాలా, ఏ విధంగా చెప్పుకోవాలి? స్నానం అనేటువంటి విధికి నిత్య స్నాన విధి అని ఒకటి ఉందమ్మా. దానికి వేద పండితులందరూ కూడా అది పాటిస్తూ ఉంటారు. సంకల్పం చెప్పుకొని ప్రతిరోజు కూడా. అయితే ఈ వేదాన్ని పఠనం చేసేటువంటి వారు రోజు తలస్నానం చేస్తారు. మగవాళ్ళు తలస్నానం రోజు కొంతమంది చేసే అలవాటు ఉంటుంది, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ వేద పారాయణదాలు అంటే వాళ్ళు వేద దేవతని అనేక మార్లు అనేక రకాలుగా దానిలో పన్నాలు అంటాం కదా, ఆ పన్నాలని పారాయణం చేయటంలో, ఆ ఘనపనసలన్నింటినీ కూడా చేయటంలో వారు ఒక్కొక్కసారి మంత్రదేవతా సాధకులు కూడా రోజు కూడా ఈ తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఒక దీక్ష ఉందనుకోండి, ఆ దీక్షాధారులు ఆ 41 రోజులను 21 రోజులను 11 రోజులను రోజు తలస్నానం చేస్తారు ఒకటి. కానీ మన ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు రోజు తలస్నానం చేయకూడదు. అవునా గురు? ముఖ్యంగా స్త్రీలు అస్సలు చేయకూడదు, రోజు తలస్నానం చేయకూడదు. స్త్రీలు చేసేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పూర్వ సుహాసిని మాత్రమే రోజు తలస్నానం చెయ్యాలి. భర్తను కలిగి ఉన్నటువంటి వారు తలస్నానం చేయరాదు, వారానికి ఒక్కసారి చెయ్యాలి. అది ఏ రోజు కూడా నియమం ఉంటుంది. శుక్రవారం చేయవచ్చు. అలాగే ఈ స్నానం అనే ఒక స్నానమే కదమ్మా, స్నానం చేసిన తర్వాత వెంటనే వచ్చి ఆచమనం కూడా చెయ్యాలి. ఇది వేద పండితులు బాగా పాటిస్తూ ఉంటారు. ముందర ఆచమనం, భోజనం తర్వాత. అలాగే అల్పాచమానం అంటే బాత్రూమ్ మనం మామూలుగా వెళ్ళొచ్చినా కూడా వాళ్ళు ఆచమనం చేస్తూ ఉంటారు. అలా స్నానం ఒకసారి. ఇవన్నీ ఏమిటంటే శాస్త్రంలో శరీరంలో జరిగే పరిక్రమకి లోపల ఆ యొక్క శక్తిని పంపించటానికి గాను చేసే ప్రక్రియ. ఇది ఒక సైంటిఫిక్ ప్రయోగం బాడీలో జరిగేటువంటి దానికి. అంటే దాన్ని మనం అర్థం చేసుకుని పాటించిన వాళ్ళు మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు నెయ్యి ఇంత పోసుకుని తిన్నా కూడా గారెలు 25 గారెలు తినగలిగారు. పూర్ణాల్లో నెయ్యి వేసుకుని మంచిగా తిన్నారు. వాళ్ళకి మోకాళ్ళ జబ్బులు రాలేదు. అలాగే లావైపోతున్నాం అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా బాధపడలేదు. లావు అవ్వటాన్ని కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అదేదో వ్యాధిగా ఎప్పుడు అనుకోలేదు, చూడలేదు. ఇప్పటి కాలంలో ఈ ప్రతి ఒక్కరు కూడా లావైపోతామేమో అని చాలామంది ఆహారం తినటాన్ని మానేస్తున్నారు. మీరు గమనించారు, గతంలో నెయ్యి వేసుకోవద్దు అని అన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవచ్చు అని అంటే మొదలెట్టారు. మళ్ళీ నెయ్యి మంచిది. మరి అప్పుడు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు వేసుకోమంటున్నారు అంటే వీళ్ళకి ఒక తీసేయడానికి ఒక రీజన్ అనేటువంటిది ఏంటంటే ఏదో మనకి ఫ్యాటీగా పెరిగిపోతామనే ఆలోచనే తప్ప అది కాదు ఇక్కడ. అసలు నెయ్యి కల్తీదైనప్పుడు అది రోగం సంభవము. సో కల్తీ లేనిది వాడటం అనేటువంటిది మనం చెప్పాలి ఇక్కడ. అలాగే ఈ స్నానానికి వచ్చేసరికి ముఖ్యంగా మనం స్నానం గురించి మాట్లాడుకున్నామంటే మంగళవారం చేయకూడదు తలస్నానం, శనివారం చేయకూడదు, చేయకూడదు. మిగతా రోజులు ఆదివారం కూడా చేయకూడదు. మిగతా రోజుల్లో తలస్నానం చేయవచ్చు. దీనివల్ల మిగతా రోజుల్లో చేయటం మూలకంగా ఆయు వృద్ధి కలుగుతుంది. దానికి ఎందుకు ఏమిటి అంటే ఆదివారం తలస్నానం చేయొద్దు అని అన్నారు మన పెద్దవాళ్ళు. దీనికి ఒక దోషం ఉన్నది. ఆదివారం తలస్నానం చేశారనుకోండి, ఇప్పుడు బయటికి తిరుగుతూ ఉంటాం, బయట అనేక శక్తులు, నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఈ తలస్నానం చేసిన వాళ్ళకి సహజంగా ముఖ్యంగా స్త్రీలు తలస్నానం చేసినప్పుడు చక్కగా తయారవుతారు. ఆ తయారైనప్పుడు వీళ్ళని ఆవహించడానికి ఆ నెగిటివ్ ఫోర్స్ వస్తుంది. సో అందుకని ఆదివారం తలస్నానం చేయొద్దన్నారు.
కారణం అది. ఆదివారం అనేక వాటికి చాలా బలమైనటువంటి వారం అది. ఇప్పుడు ఆదివారం అమావాస్య వచ్చినా పౌర్ణమి వచ్చినా మా చిన్నతనంలో కూడా ఆదివారం తలస్నానం చేసి బయటికి వెళ్ళి మల్లెపూలు పెట్టుకుని సమ్మర్లో ఎండాకాలంలో వెళ్ళిన వాళ్ళకి దెయ్యాలు పట్టాయని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత నెగిటివ్ ఫోర్స్ పట్టుకునే అవకాశం ఉంది. ఎలా పట్టుకుంటుందండి నెగిటివ్ ఫోర్స్ అని చాలా మంది అడగచ్చు. ఇప్పుడు మీరు సహజంగా స్త్రీలు డెకరేషన్ చేసుకున్న తర్వాత అందరూ మిమ్మల్ని చూస్తారా చూడరా? ఈ చూడటం వల్ల ఓ పెద్ద అని అనుకోండి, అచ్చం మా అమ్మాయిలాగా ఉంది గీతాంజలి అని అంటారు. అప్పుడు మా అమ్మాయి కూడా నీలాగే ఉండేది బిడ్డ, ఇప్పుడు ఇతర దేశంలో ఉండిపోయిందమ్మా, ఇప్పుడు నేను చూడంగానే మా బిడ్డ గుర్తుకొచ్చింది అంటే ఏంటి? వాళ్ళ యొక్క కోణము కూతురు కోణంలో మిమ్మల్ని చూడగలిగారు, అంతవరకు పర్వాలేదు. ఇంకొకళ్ళు వారి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. ఇవి మనసు అనేటువంటిది కామ వికారాలకు సంబంధించినది కాబట్టి అనేక రకాలుగా చూడవచ్చు. ఒకటి ఇంకొకళ్ళు ఇంత అలంకారంగా తయారైందనేసరికి అబ్బా అనేటువంటి శబ్దం వస్తుంది. అంటే ఏంటి? అది దృష్టి దోషంగా తయారవుతుంది. అప్పుడు దృష్టి తగులుతుంది. మనకు చూడండి, మనం బయటకి వెళ్ళి వచ్చేసరికల్లా ఒళ్ళు విరగలేకపోయి ఒళ్ళు విరుచుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. ఆవలింతలు రావటమే కాదు, ఒళ్ళు ఇలా అట్లా విరుచుకోకూడదు అమ్మాయి అని అంటూ ఉంటారు మాలాంటి వాళ్ళు. కాబట్టి ఏంటి, ఇక్కడ ఈ దృష్టి దోషం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ఈ స్నానాలలో ఈ ఆదివారము, శనివారము, మంగళవారం తలస్నానాలు చేయకుండా ఉండటం ఉత్తమం. మిగతా రోజులు ఇటువంటి గురువారానికి కూడా కొంత ఈ తొందరగా ఈ నెగిటివ్ ఎనర్జీ పట్టుకునే గురువారం మిట్ట మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్ళకూడదు తలస్నానం చేసి. ఎప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. కాబట్టి దీని నుంచి మనం ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేటి యువతకి ఇవన్నీ ట్రాష్ అని అంటారు. ఒకటి బాగా నేను చెప్తున్నా, వాళ్ళకి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఇప్పుడు బాలభానుడు ఎలా ఉంటాడు? మీరు పొద్దున్నే ఉదయించే సూర్యుడి దగ్గర మీరు సముద్రం దగ్గర నిలబడగలుగుతారా? చక్కగా నిలబడగలుగుతారు. నది దగ్గర నిలబడగలుగుతారు. మీ ఇంటి దగ్గర కూడా ఎంత పండు మామిడి పండు లాగా ఉన్నాడు సూర్యుడు పొద్దున్నే ఉదయించేటప్పుడు చూడండి. మరి మిట్ట మధ్యాహ్నం కూడా ఆయన అట్లాగే ఉంటాడు కదా. మరి ఎందుకు మనం ఉండలేకపోతున్నాము అంటే ఏంటి? ఫోర్స్ ఎక్కువైపోయింది. ఏ ఫోర్స్ ఎక్కువైపోయింది? నీ శరీరము ఆ యొక్క ఎండని తట్టుకోలేనంత ఫోర్స్ ఎక్కువైంది. అలాగే ఈ మిట్ట మధ్యాహ్న సమయంలో, నిశరాత్రి సమయంలో నెగిటివ్ ఫోర్సెస్ తన ప్రభావాన్ని ఎక్కువగా చూపించడానికి వాటికి శక్తులు, వాటికి కూడా కొంత సమయం ఉంటుంది. సో అందుకని మనం తలస్నానాలు చేసి ముఖ్యంగా ఈ చెట్ల దగ్గర తిరగటం కానివ్వండి, పార్కుల చుట్టూ తిరగటం కానివ్వండి, అలాగే పాడుబడినటువంటి బిల్డింగుల దగ్గరికి వెళ్ళటం కానివ్వండి, సమాధుల దగ్గరికి వెళ్ళటం కానివ్వండి, ఇలాంటివి చేయకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. స్నానం చేసే ముందర కూడా వస్త్రం ఒంటి మీద ఉండి చెయ్యాలి. వివస్త్రంగా ఎవ్వరు కూడా స్నానం చేయకూడదు. స్నాన విధిలో చెప్పడం జరిగింది. స్త్రీలకు పురుషులకు కూడా ఓ చిన్న వస్త్రం లాంటిది ఏదైనా కట్టుకునే స్నానం చెయ్యాలి అని చెప్పారు. స్నానం చేసిన తర్వాత ఆచమనం తప్పకుండా చెయ్యాలి. పూర్వ సుహాసినులు అయితే కనుక రోజు తలస్నానం చేస్తారు. అంటే వారి మనసు ప్రశాంతత గురించి. ఆ పూర్వ సుహాసినులకి ఎందుకు మనసు ప్రశాంతత అంటే వారి భర్త మీద అత్యంతమైన ప్రేమ, మమకారం రోజు లోపల బాధను ఉంచుతారు. ఆ బాధను పోగొట్టడానికి తలస్నానం ఉపయోగపడుతుంది. కాస్త ఇట్లా చెమ్ము నీళ్లు పడంగానే అమ్మయ్య అంటే ఆ నిన్నటి ఏడ్చినటువంటి బాధ అంతా కూడా ఈరోజు తలస్నానంతో తొలగిపోవటానికి కొంత సహకరిస్తుంది. అందువలన వారికి మాత్రము ఇలా దీక్షలో ఉన్నటువంటి వారు రోజు స్నానం అంటే వాళ్ళు దీక్ష అనేటువంటి నియమంగా పెట్టుకున్నారు కాబట్టి వారికి వారాలతో సంబంధం లేదు. మిగతా వారికి మాత్రమే మంగళవారం, శనివారం, ఆదివారం తలస్నానాలు చేయకూడదు. ఇది ఖచ్చితంగా పాటిస్తే మంచిది. ఆ తేడాని కూడా మనం గమనించగలం. అలాగే మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, దీనికి ఇంట్లో చేసేదానికి కూడా మంత్రం ఉన్నదా? సంకల్పం ఉన్నదంటే సంకల్పం చెప్పుకోవాలి. ఒకవేళ సంకల్పం మీకు రాదనుకోండి, గంగే యమునే చైవ కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనుకుని ఆ బకెట్లో నీళ్లతో మీ శిరస్సున కానీ మీ ఒంటి మీద కానీ నీళ్లు పోసుకునేటప్పుడు ఆ గంగా స్మరణం కానీ గోదావరి స్మరణం కానీ చేస్తే మీకు ఆ పుణ్యం లభిస్తుంది. అంటే ఈ నీళ్ళల్లో ఆ దేవతలందరూ రావాలి అంటే మనం నిత్యము కూడా దేవతల సన్నిధానంలో జీవిస్తున్నాం అనేది హిందూ సంప్రదాయం. హిందువులు ఎప్పుడు కూడా
దేవుడితో కాంటాక్ట్లో ఉంటారు, ఎప్పుడు దగ్గరగా ఉంటారు. అంటే ఆ ఇదిని పొందడానికి గాను మనం ఇట్లా నిత్య సంకల్పం కాకపోయినా ఈ స్తోత్రాన్ని రోజు కనుక చదువుకుంటూ స్నానం చేస్తే తప్పకుండా వాళ్ళకి గంగలో చేసినటువంటి పుణ్యం వాళ్ళకి లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.